హలో దోస్తులు, వెల్కమ్ టు డే ఇన్ మై లైఫ్ విత్ ఆర్యన్. చాలా రోజుల నుంచి అనుకుంటున్నా నాన్ స్టిక్ కుక్వేర్ తీసేసి ఐరన్ కుక్వేర్ వాడదామని చెప్పి. కాకపోతే భయం అన్నమాట, ఐరన్ తుప్పు పడుతుంది కదా, ఎట్లా మెయింటైన్ చేయాలి ఏందని చెప్పి. కష్టమైనా సరే హెల్దీ కుకింగ్ కి చేంజ్ అవ్వాలని చెప్పి మన ఇండస్ వ్యాలీ బ్రాండ్ నుంచి అయితే నేను 3 పీస్ సెట్ అయితే ఆర్డర్ చేసిన ఐరన్ వి. సో ఇందులో మనకి కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చిర్రు అనమాట, ఎట్లా స్టోర్ చేసుకోవాలి, ఎట్లా క్లీన్ చేసి యూజ్ చేసుకోవాలని చెప్పి. ఒకటేమో కడాయి ఇచ్చింది. ఆర్యన్ చూడండి ఐరన్ టెస్ట్ చేస్తాడు, దాన్ని కొట్టి మరి సౌండ్ చూస్తున్నాడు. నెక్స్ట్ ఏమో ఫ్రైయింగ్ పాన్, వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ మెటల్ కూడా చాలా హెవీగా ఉంది. ఇంకోటేమో దోశ తవా, ఇవి సైజ్ లో మరీ పెద్దగా లేవు మరీ చిన్నగా లేవు, మంచిగా ఒక నలుగురికి సరిపోయేంత ఉన్నాయి అన్నమాట సైజ్ కూడా. ఆర్డర్ చేసినాం కదా, సో అందులో కుక్ చేయడానికి అయితే నేను పనీర్ రెసిపీస్ అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. సౌండ్ తక్కువ చేయబ్బా. ఈ పనీర్ క్యూబ్స్ ఏమో రైస్ చేయడానికి కట్ చేసిన. సో ఇవేమో రోస్ట్ చేద్దాము. సో దానికోసం మ్యారినేట్ చేస్తున్నా. క్యూబ్స్ అన్ని ఇందులో వేసేసి ఈజీ. పన్నీర్ రెసిపీస్ చూడ్డానికి కష్టంగా పడతాయి కానీ ఈజీ అండ్ టేస్టీ అయితే అవే ఉంటాయి. నాన్ స్టిక్ నుంచి ఐరన్కి చేంజ్ అవుతున్నా కాబట్టి సో దానికి దీనికి ఏం డిఫరెన్స్ ఉన్నదో చూద్దామని చెప్పి అయితే నేను పన్నీర్ తెప్పించిన. ఎందుకంటే పన్నీర్ బాగా స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా, సో నాన్ స్టిక్లో అయితే ఈజీగా వచ్చేస్తుంది మనకు తెలిసిందే. ఐరన్లో ఎట్లా వస్తుందో చూడాలా. సో అందుకని పన్నీర్ టెస్ట్ ఐరన్. మ్యారినేటింగ్ కి ఫస్ట్ కారం, నెక్స్ట్ కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, గరం మసాలా అండ్ ధనియా మిక్చర్. ఇది ఎవడు కష్టపడతాడు ఎక్కువ అని కలిపేసిన. కొద్దిగా ఆయిల్, సో వీటిని పక్కన పెట్టేస్తా. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం రైస్ కోసం. ఇవైతే ప్యూర్ ఐరన్ కడాయి అనమాట. వీటిని ఫస్ట్ కొద్దిగా వాటర్ పోసుకొని వేడి చేసి ఇట్లా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి. హ్యాండిల్ దీని బిల్డ్ క్వాలిటీ అయితే జబర్దస్త్ ఉన్నది. వెయిట్ మాత్రం బాగుంది. వాష్ చేసేసిన, కడిగేసిన. సో దీన్ని బాగా తుడవాలి. చూడండి ఎంత ఉందో దీనిపైన. వాష్ చేసి ప్యాడ్ డ్రై చేసిన తర్వాతకి ఇట్లా హీట్ చేయాలి. కాసేపు హీట్ అయిన తర్వాతకి దాంట్లో మొత్తం ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసుకున్నాక వంట స్టార్ట్ చేసుకోవచ్చు. చాలాసార్లు నేను ఫుడ్ రెసిపీస్ పెట్టినప్పుడు కామెంట్స్లో చెప్పారనమాట, అక్క మీరు అల్యూమినియం వాడకండి, నాన్ స్టిక్ వాడకండి అని చెప్పి. నేను కూడా ఎప్పటి నుంచో చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. సో దానికి బెస్ట్ అనమాట ఐరన్ ఉన్ను ఎర్తెన్ పాట్స్. సో ఫస్ట్ అయితే ఐరన్ తీసుకుందాము, దాని తర్వాత ఎర్తెన్ పాట్స్ తీసుకుందాం అని చెప్పి ఫస్ట్ అయితే ఇది ట్రై చేసిన. చూడండి ఇట్లా నీట్గా క్లీన్గా అయిపోతుంది. దాని తర్వాత ఇట్లా కుకింగ్ అయితే స్టార్ట్ చేసిన. పన్నీర్ రైస్ అయితే చేద్దామని స్టార్ట్ చేసిన అనమాట రెసిపీ. సో పిల్లలకి వండి పెట్టేటప్పుడు మనకి మెయిన్ వచ్చే థాట్ ఏంటంటే మనం హెల్తీగా పెడుతున్నామా లేదా, ఈ ఫుడ్లో ఇంత క్యాలరీస్ ఉన్నాయా లేవా, కాల్షియం ఉందా లేదా, ఐరన్ ఉందా లేదా, ఇవన్నీ చూసుకుంటాం. కానీ ఎందులో వండుతున్నాము, అందులో ఏమన్నా విష పదార్థం కలుస్తుందా లేదా అని మాత్రం ఆలోచించము. సో అల్యూమినియంలో అయితే అలాంటిదే ఉంటుందన్నమాట. స్లో పాయిజన్ లాగా ఉంటుంది. మనం చిన్నప్పటి నుంచి అల్యూమినియమే యూజ్ చేస్తున్నాము.
సో అది చేంజ్ చేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఈసారికి అయితే కుదిరింది. సో పన్నీర్ అయితే ఇట్లా ఫ్రై చేసేసుకున్నా కొద్దిగా రైస్లోకి. ఇందులోనే మళ్ళీ పన్నీర్ రోస్ట్ కూడా చేసేస్తున్నా కొద్దిగా ఆయిల్ వేసేసి. ఇవైతే స్నాక్స్ లాగా కూడా కూర్చొని తినేయచ్చు హ్యాపీగా టీవీ చూసుకుంటా. భలే టేస్టీగా ఉంటాయి. పన్నీర్ అయితే నా ఫేవరెట్ అబ్బా. మీకు ఎవరికైనా పన్నీర్ అంటే ఫుల్ ఇష్టం ఉంటే నాకు కమెంట్స్లో షేర్ చేయండి. ఇట్లా మంచిగా రోస్ట్ అయ్యేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. స్టిక్ కూడా అయితలేదు చూడండి. నాన్ స్టిక్ లాగా అంత మరి స్లిప్పరీగా లేదు, కానీ ఇది మాత్రం కంప్లీట్ గా స్టిక్ కూడా అవ్వట్లేదు. మనకి హెల్త్ ఇంపార్టెంట్ కదా ఎంతైనా కూడా. ఇక వేరే బ్రాండ్స్ నుంచి లేదంటే లోకల్ మార్కెట్ లో తీసుకుంటే ఎట్లుంటదో క్వాలిటీ అని భయమేసే నేను ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నా. ఇది ఇండియాస్ నెంబర్ 1 బ్రాండ్ అనమాట, ఐరన్ అండ్ క్యాస్ట్ ఐరన్ లో. బాగాలేదు కానీ బాగుందని చెప్పాలి. ఇక కుకింగ్ అయిపోయిన తర్వాత దీన్ని స్టోర్ చేసుకోవడం అయితే చాలా ఈజీ. వాష్ చేసిన తర్వాతకి ప్యాడ్ డ్రై చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి దాన్ని మంచిగా స్ప్రెడ్ చేసి టూట్ చేసి పక్కన పెట్టుకోవడమే. మళ్ళీ నెక్స్ట్ టైం యూజ్ చేసేటప్పుడు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసి మనం వాడుకోవచ్చు. కొద్దిగా కష్టం అనిపించినా కూడా మన హెల్త్ అండ్ మన పిల్లల హెల్త్ ఇంపార్టెంట్ కాబట్టి కొద్దిగా ట్రై చేస్తే పర్లేదు. పన్నీర్ పులావ్ చేద్దామని చెప్పి అయితే నేను ఆనియన్స్ అండ్ టమాటో కోస్తున్నా ఇక్కడ. పన్నీర్ పులావ్ అయితే మస్తు ఈజీ అసలు, అండ్ మస్తు టేస్టీ ఉంటది అనమాట. నాలాగా పన్నీర్ లవర్స్ అయితే ఇష్టంగా తినేస్తారు. మనం ఇంట్లో కూడా పన్నీర్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కాకపోతే పాలు ఎక్కువ పడతాయి. మేమైతే బయట నుంచి తీసుకొని వచ్చినాము. అండ్ ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం వేసేసి టమాటో వేసేసి మంచిగా మగ్గిన తర్వాతకి నానబెట్టిన బాస్మతి రైస్ యాడ్ చేసి అందులో వాటర్ యాడ్ చేసి బియ్యం ఉడికిచ్చినట్టే మంచిగా ఉడికిచ్చేసుకోవడమే. నేనైతే ఇక్కడ ఫ్రై చేసిన పన్నీర్ అయితే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మొత్తం రైస్ ఉడికేంత వరకు అది ఉంచినాం అనుకోండి మెత్తగా అయిపోతుంది, తినబుద్ధి కాదు. అన్నం మంచిగా ఉడికిన తర్వాతకి ఇట్లా పన్నీర్ అయితే యాడ్ చేసుకున్న లాస్ట్ లో. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే ఏది ఫాస్ట్గా అయిపోతుంది అని చూస్తాం కదా, ఇదైతే హెల్దీ రెసిపీ అనమాట అందరికీ. ఏం చేయాలరా? ఏం చేయాలి? తిప్పుతామని ఎట్లా పెట్టినా నాకు లెక్కారం లెక్కారం చాలు. రెడీ मच्छरा मारता है ना नहीं। हाँ रेडी। हाँ अब నువ్వంటవా? నువ్వను మరి నువ్వను. వీడియో ఎఫెక్ట్ ఇస్తాను. ఎట్లున్నాయి? తప్పకుండా ఉప్పు లేదురా, నిజంగానే ఉప్పు లేదు, మర్చిపోయినా ఉప్పు. ఉప్పు వేసుకోకు. మీకు ఎవరికన్నా ఇండస్ వ్యాలీ నుంచి కుక్వేర్ ఆర్డర్ చేయాలి అనిపిస్తే మన కూపన్ కోడ్ ARSHIAAN12 అప్లై చేస్తే 12% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ ని మిస్ అవ్వకండి. ఓకే దోస్తులు, మరి ఉంటా. నెక్స్ట్ DIML లో కలుద్దాము. బ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.